హైదరాబాద్లో ఉగ్ర కదలికలపై బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ బాంబులు పేలినా సరే దాని మూలాలు హైదరాబాద్లో నుండే ఉంటున్నాయని, ఇంత జరుగుతూ ఉంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో అరెస్ట్ అయిన ఓ ఉగ్రవాది మజ్లిస్కు చెందిన ఓ కాలేజీలో హెచ్ఓడి అని స్పష్టమవుతుందన్నారు. మన దగ్గర ఎంతో నైపుణ్యం కలిగిన పోలీసులు ఉన్నారని, ఎందుకు వారికి స్వేచ్ఛ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలని, దేశ భద్రతకు భంగం కలిగించే వాటిపై ముందు దృష్టి పెట్టాలని హెచ్చరించారు. ఈయన చాలా బాహటంగా తేలింది. ఆ అరెస్ట్ చేయగా ఉగ్రవాద కార్యకలాపాలు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు ఉక్కు పాదంతో అణిచివేయాల్సినటువంటి పోయి, దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా, బాంబు పేలులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో తెలుతున్నాయి. ఇది కొత్తది కాదు. గత ప్రభుత్వం కాంగ్రెస్ కూడా ఉపేక్షించింది. ప్రస్తుతం మన ప్రభుత్వం కూడా, ఎందుకంటే స్టీరింగ్ నా చేతుల్లో ఉందని చెప్పి మజ్లిస్ పార్టీ ఓవైసీ పదే పదే చెప్పడం వల్ల వారి మెప్పు కోసమా ఎందుకు అంత ఉపేక్షిస్తున్నారు. ఈయన చాలా బాహటంగా తేలింది. ఆ అరెస్ట్ చేయగా ఉండే వ్యక్తి మజ్లిస్ పార్టీ నాయకులకు సంబంధించిన కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నారు. అంటే ఇవాళ పోలీసు నిఘా వ్యవస్థ అంటే కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకులు